అమెరికా ఇరాన్ యుద్ధం హార్ముజ్ లో నెలకొన్న పరిస్థితుల్లో వాణిజ్య సిలిండర్ ధరలు అమాంతం పెరిగాయి. తాజాగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో ఎల్పీజీ సరఫరా నిలిచిపోయింది. ఇక చమురు సంస్థలు కమర్షియల్ సిలిండర్ ధరను తగ్గించాయి. దీంతో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర ₹183 తగ్గింది. ఇక చమురు సంస్థలు ప్రకటనతో ఢిల్లీలో ఒక్క సిలిండర్ ₹2,930కే లభ్యం కానుంది. ఇక యుద్ధం కారణంగా హోటళ్లు, రెస్టారెంట్లు, వాణిజ్య వినియోగదారుల వంట గ్యాస్ సరఫరాపై కేంద్రం ఆంక్షలు తొలగించింది. యుద్ధానికి ముందున్న స్థాయిలో సరఫరాను పునరుద్దరించింది. విదేశాల నుంచి దిగుమతి మెరుగుపడడం, ఎల్పీజీ ఉత్పత్తి పెరగడంతో ఆంక్షలను పెట్రోలియం మంత్రిత్వ శాఖ సడలించింది. ఇక ప్రైవేట్ ఇంధన రంగ సంస్థ నయారా ఎనర్జీ సైతం పెట్రోల్పై ₹5, డీజిల్పై ₹3 చొప్పున తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్. చూస్తున్నట్ట దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. దాదాపుగా ₹183 కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కు తగ్గినటువంటి పరిస్థితి. గత కొంతకాలంగా అటు అమెరికా, ఇరాన్ యుద్ధ నేపథ్యంలో మొత్తం కూడా చమురు ధరలు భారీగా పెరిగిపోయాయి. హార్ముజ్ లో నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ నుంచి వచ్చేటువంటి సరుకులంతా కూడా నిలిపివేశారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా గ్యాస్ ధరలు పగ్గుమన్నాయి. మరొక పక్క పెట్రోల్ ధరలు కూడా పెరిగినటువంటి పరిస్థితి. ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్ ధరను ₹183కు తగ్గించినటువంటి నేపథ్యంలో కొంత ఊరట కలిగిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా వ్యాపార రంగం అనేది పూర్తి స్థాయిలో దెబ్బతిన్నది. గత 3-4 నెలల నుంచి కూడా ఈ సంక్షోభం అనేది దేశవ్యాప్తంగా నెలకొంది. దీంతో అటు హోటల్ రంగం అనేది కుదేలైపోయింది. గ్యాస్ ధరలు భారీగా పెరిగినటువంటి నేపథ్యంలో చాలా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చిన్న చిన్న హోటల్స్, రెస్టారెంట్లు, బడ్డీ కొట్లో గ్యాస్ వినియోగం అనేది భారీగా ఉండే అవన్నిటిని కూడా ధరలు పెరిగినటువంటి క్రమంలో పూర్తి స్థాయిలో కూడా ఆ రంగాల మీద ఎఫెక్ట్ పడింది. దీంతో హోటల్ రంగం అనేది మూతబడి దశకు వచ్చినటువంటి పరిస్థితి చూస్తున్నాము. చాలా హోటల్స్ లో కూడా గతంలో ఆ కట్టెల పొయ్యిని కూడా యూజ్ చేసి వంటలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు మెల్లమెల్లగా యుద్ధ వాతావరణం తగ్గడం, అటు హార్ముజ్ జలసంధి అనేది కొంత తెచ్చుకున్నటువంటి నేపథ్యంలో చిన్న చిన్నగా ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గత కొంతకాలంగా పెట్రోల్ ధరలు పెరిగినప్పటికీ ప్రస్తుతం చూస్తే ధరలు కొంత తగ్గడానికి అవకాశం లేకుండా కంట్రోల్ చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు గ్యాస్ ధరలకు సంబంధించి కొంత కంట్రోల్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలోనే కమర్షియల్ గ్యాస్ బండ దాదాపు ₹183 పెరిగి తగ్గినటువంటి నేపథ్యంలో కొంత ఊరట కలిగిందని చెప్పుకోవచ్చు. మరొక పక్క గ్యాస్ తీసుకోవాలంటే చాలా ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం విధించింది. అటు కుటుంబానికి సంబంధించి వాడేటువంటి సిలిండర్ లో కూడా చాలా ఆంక్షలు కేంద్రం పెట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే అసలు గ్యాస్ దొరకని నేపథ్యాన్ని గత 2 నెలల కింద చూసుకున్నాము. అలాంటి పరిస్థితులలో గ్యాస్ వినియోగాన్ని తగ్గించాలి, గ్యాస్ అనేది ఎక్కువ కూడా బయటికి సరఫరా కాకుండా కొన్ని ఆంక్షలు విధించినటువంటి నేపథ్యంలో ఆ పరిస్థితి దాపురించింది. ప్రస్తుతం కుటుంబాలకు కూడా పెట్టినటువంటి గ్యాస్ ఆంక్షలను కూడా కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. 45 రోజుల తర్వాతకి సిలిండర్ బుక్ చేసుకునేటువంటి కాల వ్యవధిని కూడా ప్రస్తుతానికైతే కేంద్రం దాన్ని ఎత్తివేసింది. గ్యాస్ అయిపోయినప్పుడు ఎప్పుడైనా బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. అంటే సంవత్సరానికి గతంలో 12 సార్లు కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండే, ఇప్పుడు దాన్ని యథావిధిగా కొనసాగించేటువంటి అవకాశం ఉంది. అయితే ఇంట్లో వాడేటువంటి గ్యాస్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేనప్పటికీ కూడా కమర్షియల్ గ్యాస్ బండ మీదనే ప్రస్తుతం ధర తగ్గింది. మరికొద్ది రోజులు కనుక ఇదే పరిస్థితి కొనసాగితే యుద్ధం అనేది కొంత ఇప్పుడిప్పుడే సర్దుమణుగుతోంది. ఇంకా పూర్తిగా కూడా అది ముగిస్తే మాత్రం ఇంకా కొంత గ్యాస్ ధరలు తగ్గే అవకాశం ఉంది. జూలై 1 తారీఖున కొంత గ్యాస్ ధరలు హెచ్చుతగ్గులు ఉంటాయి కనుక ప్రస్తుతం చమురు సంస్థలు ఈ నిర్ణయం అయితే తీసుకున్నాయి. రాబోయే రోజుల్లో కూడా యుద్ధ వాతావరణం కొంత పూర్తిగా చల్లబడిన తర్వాతకి ఇంకా కూడా గ్యాస్ ధరలు అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఇప్పటికే పెట్రోల్, అటు క్రూడ్ ఆయిల్ ధరలు కూడా అటు ఇరాన్ లో తగ్గినటువంటి నేపథ్యంలో ఆ ప్రభావం కొంత భారతదేశం మీద కూడా ఉన్నది చెప్పుకోవచ్చు. ఆ తగ్గినటువంటి నేపథ్యంలో ఇక్కడ పెట్రోల్, డీజిల్, ఇటు గ్యాస్ ధరలు ఎక్కడ కూడా గత కొంతకాలంగా పెరుగుదల కనిపించడం లేదు. ప్రస్తుతం కూడా ఇదే పరిస్థితి కనుక కొనసాగితే భవిష్యత్తులో అంటే 2-3 నెలల్లో కూడా ఇంకా అటు గ్యాస్ కానీ పెట్రోల్ ధరలు కూడా
తగ్గే అవకాశం ఉన్నట్టు ఆర్థిక నిపుణులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికైతే కొంత ఈ వ్యాపార రంగానికి కొంత ఇది ఒక మంచి వార్తగా చెప్పుకోవచ్చు. చిన్న చిన్న హోటల్స్ అయితే ప్రధానంగా మనం చూసుకుంటే ఒక 3-4 నెలల నుంచి కూడా ఆ రంగం అంతా కూడా చాలా ఎఫెక్టివ్ గా మారింది. ఎక్కడ కూడా బండ్లు అతి చిన్న చిన్న హోటల్స్ నడిచేటువంటి పరిస్థితి లేదు. ఇట్లా తగ్గుతూ పోతే ఇప్పుడు మళ్ళీ అవన్నీ కూడా ఓపెన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. వ్యాపార రంగం కొంత కుదుటపడే అవకాశం ఉంటే చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా కొంత ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో గ్యాస్ ధరలు తగ్గడం కొంత పెద్ద వార్తగానే చెప్పుకోవచ్చు సునీత. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు హోటల్ యజమానులు కానీ కమర్షియల్ సిలిండర్స్ వినియోగదారులు కానీ ఏ రకంగా రెస్పాండ్ అవుతున్నారు? గత కొంతకాలంగా భారీగా ఈ గ్యాస్ ధరల పెరుగుదలని చూస్తున్నాము. ఇప్పుడు 183 రూపాయలు ఒక సిలిండర్ మీద అంటే భారీ తగ్గింపే అనుకోవచ్చు. సహజంగా తగ్గింపు అనేది 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయల్లో తగ్గింపు ఉంటుంది. పెంచడం అనేది 100లో ఉంటుంది కనుక ఇంత భారీ 183 రూపాయల ఒక గ్యాస్ మీద తగ్గడం అంటే ఇది భారీగా తగ్గినట్టే అని చెప్పుకోవచ్చు. అయితే గత మనం చూసుకున్నాము ఈ గ్యాస్ దొరకగా అసలు గ్యాస్ సరఫరానే పూర్తి స్థాయిలో నిలిచిపోయినటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ వాడకం మీద కూడా నిషేధం విధించింది. ఎక్కువగా కూడా ఎలక్ట్రికల్ అటు కరెంటు స్టవ్లను కూడా వినియోగించాలని కేంద్రమే డైరెక్ట్ గా నేరుగా వచ్చి ఆ అంశ అంటే దాన్ని ఆదేశించినటువంటి నేపథ్యంలో చాలా మంది కూడా అటువైపుగా మళ్లారు. ఎక్కువగా కూడా కరెంటు స్టవ్లను ఇప్పటికీ వినియోగంలోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే అది చాలా కాలం కూడా ఉండడానికి కొంత శ్రేయస్కరం కాదు. అటు కరెంటుకు సంభాషణ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ యుద్ధము ఒకటి ముగియడము, అంతకు ముందే కేంద్ర ప్రభుత్వము హార్మోజ్ జలసంధిని తెరవడానికి అనేక చర్చలు పెట్టడం, అటు అమెరికా తోటి కూడా నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్చలు పెట్టడం, ఇటు ఇరాన్ తో కూడా చర్చలు పెట్టినటువంటి నేపథ్యంలో కొంత భారత్ కు ఈ చమురును సరఫరా చేయడంలో కొంత ఇబ్బంది లేకుండానైతే అటు ఇరాన్ ఉన్నది. ఆ నేపథ్యంలోనే కొంత ఇప్పుడు ప్రస్తుతం సరఫరా అయితే పూర్తిగా కొనసాగుతుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా సరఫరా వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ధరలు తగ్గుతున్నాయి. ప్రధానంగా హోటల్ రంగం అనేది గతంలో అసలు గతంలో కట్టెల పొయ్యి వాడడం ద్వారా ఎక్కువ కూడా కాలుష్యం అనేది ఏర్పడతా ఉంది. దీంతో ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు వస్తాయని గతంలో బ్యాన్ చేసింది, దాన్ని ఎత్తివేసింది. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ధరలు పెరిగినటువంటి నేపథ్యంలో మళ్ళీ కట్టెల పొయ్యి వైపు కూడా హోటల్ రంగం యజమానులు మళ్ళినటువంటి సందర్భాలు చూసాము. చాలా రోజుల పాటు కట్టెల పొయ్యిల మీదనే వాళ్ళు వంటలు చేసి అటు భోజన ప్రియులకు అందించినటువంటి పరిస్థితి. దాంతో పాటు ఇటు ఈ ధరల పెరుగుదలకు సంబంధించి గ్యాస్ ధరలు పెరగడం, అటు కట్టెలకు కూడా ఎక్కువగా ధరలు పలుకుతున్నటువంటి క్రమంలో ఆ ప్రభావం అంతా కూడా వినియోగదారుల మీద కూడా హోటల్ యజమానులు వేశారు. ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ మీద దాదాపు 50 నుంచి 100 రూపాయలు కూడా పెంచారు. ఇప్పుడు గ్యాస్ ధరలు అందుబాటులోకి వస్తున్నటువంటి క్రమంలో మళ్ళీ కట్టెల పొయ్యిని పక్కకు పడేసి మళ్ళీ కమర్షియల్ గ్యాస్ బండలనే వాళ్ళు వాడే హోటల్స్ వాడేటువంటి అవకాశం కల్పిస్తా ఉంది. దీని ద్వారా కొంత వాళ్ళకు ఉపశమనంగానే చెప్పుకోవచ్చు. అది కట్టెల పొయ్యి మీద వంట చేయడం అనేది పెద్ద రిస్క్ గా మారుతుంది. గ్యాస్ మీద ఉంటే అటు మాస్టర్స్ కానీ, వంట చేసే వారికి కానీ, హోటల్ యజమానులకు కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది కనుక మళ్ళీ వాళ్ళు కొంత ఇప్పుడు తేరుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా హోటల్ యజమానులు అయితే దీని మీద హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ యాకేష్.